వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక శౌర్య ఏమో ఇంకా అప్పుడే వచ్చి ఇంకా దీప మాటలు వింటది. వినేసరికి ఏంటమ్మా నువ్వు అనేది, అంటే నీకు అమ్ముందా, అంటే నాకు అమ్మమ్మ అవుతుంది, మరి అలాంటప్పుడు అమ్మమ్మ ఈ ఇంట్లో లేకుండా ఇంకెక్కడో ఎందుకుంది అని చెప్పి అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది దీప. ఇక కార్తిక్ కూడా ఏం మాట్లాడు, అలా సైలెంట్గా నుంచొని చూస్తూ ఉంటాడు. ఈలోపు ఇంకా శౌర్య ఏమో ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుంది. చెప్పమ్మా, నేను విన్నాను నువ్వు అమ్మమ్మ గురించి మాట్లాడుతున్నావు. అమ్మమ్మ బతికే ఉంటే ఇంటికి ఎందుకు తీసుకురావట్లేదు, అసలు అమ్మమ్మని ఇంటికి ఎందుకు రమ్మనట్లేదు, ఇంటికి వచ్చేమను, మనం అందరం కలిసి ఉందాం. అదే నీకు అమ్మ ఉంటే మరి ఎంతకాలం ఎందుకు చెప్పలేదు, అయినా తాతయ్య ఉంటే లేడన్నావు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నావు, ఇప్పుడేమో అమ్మమ్మ గురించి బాధపడుతున్నావు. అంటే నీకు అమ్మమ్మ ఉందనమాట. అలాంటప్పుడు నాకు అమ్ముంది, నాన్నకి అమ్ముంది, వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు నీకు అమ్ముంటే ఆవిడ కూడా ఇక్కడే ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా అలా చెప్తూ ఉంటే ఇక చాలు ఆపురవుడి అని ఇంకా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ఏంటి నాన్న ఆపేది, అమ్మమ్మ గురించి బాధపడుతుంది అంటే అమ్మమ్మ ఉన్నట్టే కదా, ఉన్నప్పుడు లేనట్టు ఎందుకు చెప్పింది, అప్పుడేమో తాతయ్య గురించి అడిగితే లేడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పింది, ఇప్పుడేమో అమ్మమ్మ గురించి బాధపడుతుంది ఎందుకు అని చెప్పేసి అనేసరికి అందుకే రౌడీ ఏ విషయాన్ని సగం సగం వినకూడదంటారు, నువ్వు అలా సగం సగం వినడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ గురించి తలుచుకొని బాధపడుతుంది, ఆవిడ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటుందమ్మా అని చెప్పి అనేసరికి ఏంటి జ్ఞాపకాల అంటే అని చెప్పి అనగానే ఇప్పుడు నువ్వు పాత బస్తీలో ఉండేదానివి కదా, అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు నీకు గుర్తొస్తారా అని చెప్పి అనగానే అవును ఇప్పుడు నువ్వు గుర్తు చేసావు కాబట్టి గుర్తొచ్చారు అని చెప్పి అనగానే కదా అవే జ్ఞాపకాలంటే, అలాగే అమ్మ కూడా వాళ్ళ అమ్మ గురించి జ్ఞాపకం చేసుకొని బాధపడుతుంది అంతే, అంతకు మించి వేరే ఇంకేమీ లేదు అని చెప్పి అనగానే ఓహో అవునా సరేలే అయితే, ఏమో నిజంగానే నాకు అమ్మమ్మ ఉందేమో చక్కగా ఉంటే ఇక్కడికే వస్తుందేమోనని ఆనందపడ్డానులే అని చెప్పి సారీ అమ్మా ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని చెప్పి అంటది. ఇంక శౌర్య సరే నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకో నేను వస్తున్నాను అని చెప్పేసి అంటాడు కార్తీక్ అయితే. ఇక అయిపోయిన తర్వాత ఇంక మార్నింగ్ అయ్యిద్ది. మార్నింగ్ అయిన తర్వాత జ్యోత్స్న ఇంకా పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి ఆలోచిస్తున్నావు, అమ్మయ్య ఏదైనా సరే అదృష్టానికి తోడవడం అంటే ఇదేనేమో, అసలు ఎంత కంగారు పడ్డాను, ఎంత టెన్షన్ పడ్డాను, లాస్ట్కి నా కొడుకు వచ్చి నిన్ను సేవ్ చేశాడు, ఎంతైనా కన్నతండ్రి కదా, అందుకే కన్నతండ్రిలానే ఆలోచిస్తాడేమో అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా జ్యోత్స్న ఏమో ఏది ఏమైనా కూడా ఈ విషయంలో గుండె ఆగినంత పని అయింది అని చెప్పి అంటది. అవునే నిజంగానే ఎంగేజ్మెంట్ ఎక్కడ జరిగిపోతుందనని తెగ టెన్షన్ పడిపోయాను అని చెప్పి అంటది. ఇంకా పారిజాతం ఎంగేజ్మెంట్ ఏమైనా పెళ్ళా ఏంటి, రింగే కదా తీసేస్తే పోతుంది, దానికి ఎందుకు అంత ఇది అవుతున్నావు, అందుకే నేను ముందుగానే ఎంగేజ్మెంట్కి కూడా ప్రిపేర్ అయి ఉన్నాను అని చెప్పి అంటది జ్యోత్స్న. ఆ మాటకి ఇంకా పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఎందుకు అలా చూస్తున్నావు, బావతో పెళ్లి చేసుకున్న దీపనే చంపడానికి ప్రయత్నిస్తున్నాను, ఎంగేజ్మెంట్ చేసుకున్న గౌతమ్ నాకు ఒక లెక్క అని చెప్పేసి అంటది జ్యోత్స్న. ఆ మాటకి నిజమేలే నువ్వు ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు అని చెప్పేసి అనేసరికి అలా చూస్తుంది. ఏది ఏమైనా నిన్ను మాత్రం కొట్టాలి గ్రాని అని చెప్పి అంటది. ఏంటి నువ్వు అనేది, నన్నెందుకు అంటున్నావు అని చెప్పి అంటది. అనగానే ఇంకా లేదు నీ కొడుకు వస్తున్నాడని లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు చెప్పలేదు, అందుకు నిన్ను కొట్టాలి, నన్ను ఎంత టెన్షన్ పెట్టావు అది ఇది అని చెప్పేసి అంటది. అనేసరికి ఒసై నిజంగానే నాకు నా కొడుకు ఈ ఇంటికి వస్తాడని ఆ ప్రూఫ్లు తీసుకొస్తాడని నాకు అస్సలు తెలీదు అని చెప్పేసి అంటది. ఇంకా అలా అన్న తర్వాత ఇంకా అదేంటి మరి ఇంకెవరు తీసుకొచ్చుంటారు, కానీ దీపని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి పారిజాతం అంటది. ఏమైంది గ్రాని అనగానే ఏమైందా, నేను దానికి చేతులు పట్టుకొని ఇవి చేతులు కాదే కాళ్ళు అనుకో, ఇంకా ఈ విషయంలో ఎలా అయినా సరే జ్యోత్స్న జీవితాన్ని కాపాడు అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని నాలో ఉన్న నటనంతా ప్రదర్శిస్తే అది వాళ్ళ అమ్మ గీసిన గీతని ఇంకా దాటి రాను అని చెప్పేసి అంటదా. సుమిత్రమ్మ దేవత అది అంటదా, దాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా అంటది. ఏం చేస్తావేంటి అనగానే రేపొద్దున దాన్ని ఎంత అవమానించాలో అంత అవమానిస్తాను, ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర ఎంత బ్యాట్ చేయాలో అంత బ్యాట్ చేస్తాను అని చెప్పి అంటది. ఇక పొద్దున్న మార్నింగ్ అయిన తర్వాత ఇంకా కార్తీక్ అలాగే అందరూ వస్తారు ఇంటికి. శివనారాయణ ఇంకా దాసుని పిలిపించేసరికి దాసేమో చెప్పండి సార్ ఎందుకు పిలిచారు అని చెప్పి అనగానే
లేదురా, నిన్ను అభినందించాలని, నీకు ధన్యవాదాలు చెప్పాలని పిలిపించాను, కూర్చో అని అంటే, కూర్చునే స్థాయి నాది కాదులేండి సార్, నేను నుంచునే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉండగా ఈలోపు దీప్ వస్తుంది. దీప్ వచ్చేసరికి ఇంకా పారిజాతం కావాలని, ఎస్ ఇది మంచి టైం, అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి ముందు దీన్ని అవమానిస్తే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి వెళ్ళి కొట్టబోతుంటే ఇంకొకసారిగా కార్తీక్ వచ్చి చేపట్టుకొని ఎందుకు ఇప్పుడు నా భార్యను కొట్టాలనుకుంటున్నారు మీరు అని చెప్పి అంటాడు. ఎందుకా, దీన్ని కొట్టడం కాదురా, చంపేయాలి, యాక్చువల్గా అసలు అయితే దీన్ని ఇంకా ఏం చేసినా కూడా తప్పలేదు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం. ఇక అలా అనేసరికి ఎందుకు మీకు అంత కోపం తెప్పించింది నా భార్య అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఎందుకా, అసలు ఈ ఇంటికి ఫస్ట్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పింది గౌతమ్ గురించి, గౌతమ్ చెడ్డవాడని చెప్పి తీసుకొచ్చిందా, అలా చెప్పింది ఎవరు అని చెప్పి అనగానే సుమిత్ర ఏమో దీప అంటది. అలాగే ఆ రమ్యను తీసుకొచ్చి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వాడేనని కూడా చెప్పింది ఎవరు అని చెప్పి అడుగుతుంది పారిజాతం. మళ్ళీ సుమిత్ర ఏమో దీపే అంటది కదా, మరి ఆ తర్వాత మళ్ళీ వచ్చి గౌతమ్ మంచివాడని చెప్పింది ఎవరు అని చెప్పి అంటది పారిజాతం. మళ్ళీ సుమిత్ర దీపే అంటది. మరి అలాంటప్పుడు వాడు చెడ్డోడని తెలిసినా కూడా మళ్ళీ ఇంకా గౌతమ్ మంచోడని ఎందుకు చెప్పింది అంటే జోస్ని జీవితాన్ని బలి చేయాలనే కదా, ఈ ఇంటికి అన్యాయం చేయాలనే కదా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాకపోయేసరికి ఇప్పుడు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటాడు కార్తిక్. లేదు, వాడు పారిజాతం చెప్పింది నిజమే, ఇంతకాలం మనకి రాని ఒక డౌట్ ఖచ్చితంగా పారిజాతానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పి అనగానే ఇక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఇంకా కార్తిక్ అయితే. ఇక అప్పుడు దాస్ ఏమో జరిగిపోయిన వాటి గురించి ఎందుకు, ఇప్పుడు జరిగింది సంతోషమే కదా అని చెప్పి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు దాస్ కూడా. నీకు తెలీదు, నువ్వు ఊరుకోరా, అసలు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఈ దీపక్ కావాలని చేసింది అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. పారిజాతం అలా అనేసరికి గ్రానీ మంచి పాయింట్ లాగింది, ఇప్పుడు ఈ దీపని ఎవడు కాపాడలేడు అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటుంది జ్యోత్స్న. ఇక ఆ తర్వాత దీపని తిడతా ఉంటారు అందరూ. ఇంకా మొత్తం అందరూ తిట్టుతూ ఉండేసరికి దశరథ్ కూడా బాధపడతాడు. ఎందుకు ఇప్పుడు తనని అంతలాగా బ్లేమ్ చేస్తున్నారు, మొత్తం అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కార్తిక్ స్టాండ్ తీసుకొని ఇక అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయంలో దీప తప్పేం లేదు, ఈ విషయంలో నేనే గౌతమ్ గురించి పాజిటివ్గా చెప్పించాను, ఎందుకంటే గౌతమ్ చెడ్డవాడు అనే విషయం ఎవరు చెప్పినా నమ్మట్లేదు మీరు, అందుకే వాడికి సంబంధించిన అన్ని వివరాలు అలాగే అన్ని సీక్రెట్స్ నేను హ్యాండ్ ఓవర్ చేయాలనుకున్నాను అని చెప్పేసి ఇంకా కార్తీక్ అలా అంటాడు. దాంతో ఇంకా జోస్ని షాక్ అయిపోద్ది. శివనారాయణ కూడా షాక్ అయ్యి అదేంటి అసలు నువ్వెందుకు లీడ్ తీసుకున్నావు అని చెప్పి అనగానే చిన్నసారి చెప్పారు అని చెప్పేసి అంటాడు. అనగానే దశరథ్ వంక చూస్తారు, అవును అన్నట్టు తలూపుతాడు. ఇక దశరథ్ మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్తాడు కార్తీక్. ఏమని అంటే అదంతా కూడా జోస్ని జీవితాన్ని నాశనం చేసేలాగా ఉందిరా, దీప్ ఏమో మంచోడు అంటుంది, అంతకుముందేమో చెడ్డోడు అంది, అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు, గౌతమ్ బిహేవియర్ కూడా కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది, నువ్వు ఎలా అయినా సరే దీన్ని ఫాలో అప్ చేయనగానే ఇక అప్పుడు దాని గురించి నేను దాస్ మావయ్యకి చెప్పాను, దాస్ మావయ్య అన్నీ కలెక్ట్ చేశాడు అని చెప్పి అనగానే ఏదేమైనా కార్తీక్ చెప్పుండొచ్చు, కానీ నా కొడుకే కదా మొత్తం అంతా కలెక్ట్ చేశాడు అని చెప్పేసి ఇంకా దాస్ని పొగుడుతూ ఉంటుంది పారిజాతం. నాకు రమ్య గురించి కూడా కార్తీకే చెప్పాడు అని చెప్పి దాస్ అసలు నిజాలు చెప్తేసరికి అప్పుడు కొంచెం తగ్గిన తర్వాత అందుకే నేను ఈ విషయాల్లో ఎలా అయినా సరే దీపని పాజిటివ్గా చేయాలన్న ఉద్దేశంతోనే తనకి గౌతమ్ మంచివాడని నేనే చెప్పాను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇంకప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారు. ఇక అప్పుడు దీపేమో ఇంకేం మాట్లాడకుండా అలాగే నుంచుంటుంది. నన్ను కాపాడడానికి నిన్న నీ మీద వేసుకున్నావా బావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర ఏమో ఎవరు నమ్మినా తనని, నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్మను, ఎందుకంటే నా కళ్ళ ముందే నా భర్తని షూట్ చేసింది, నా కళ్ళ ముందే నా కూతురిని చంపబోయింది, అలాంటి దాన్ని నేను నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. దీప ఎప్పటికీ మంచిది కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉండేసరికి ఇక అప్పుడు కార్తీక్ ఏమో కరెక్టే అమ్మా, మీరు ఖచ్చితంగా అలాగే మాట్లాడుకోండి, అలాగే అనండి, కానీ మీకు కనిపించేదంతా కూడా నిజం కాదు, ఆ నిజం కాని దాన్నే నేను మీ ముందు ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా ఈ విషయంలో ఎలా అయినా సరే ఏదేమి చేసినా సరే దీప ఈ విషయంలో చిన్నసారిని షూట్ చేయలేదనే విషయాన్ని నిరూపిస్తాను అని చెప్పేసి అనగానే ఎలా నిరూపిస్తావు బాబా, చేసింది నేనే కదా అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటుంది జ్యోత్స్న. ఈ విషయంలో మావయ్యని షూట్ చేయాల్సింది ఎవరైనా సరే, ఎవరు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ల ముందు నుంచోబెడతాను, అంతేకాదు వాళ్ళని మోకాళ్ల ముందు నుంచోబెడతాను, అప్పటి వరకు నేను ఈ విషయంలో వెనక్కి తగ్గను, అంతేకాదు
నేను కానీ కొన్ని రోజుల్లోనే అలా చేయకపోతే దీప భర్తనే కాదు అని చెప్పి ఇంకా అందరి ముందు ఛాలెంజ్ చేస్తాడు కార్తిక్. ఆ మాటకి ఇంకా జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాబోయే కథలో ఏం జరుగుతుందో తెలియాలని